గోషామహల్ నియోజకవర్గంలోని జాంబాగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో 125 మంది లబ్ధిదారులకు 2 పడకల ఇళ్ల పట్టాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి విడతల వారీగా ఇళ్లు అందిస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. నగర శివార్లలో కాకుండా ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. తొలి విడతలో 1,00,000 ఇళ్లను మంజూరు చేశామని, ప్రతి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా ఇళ్లు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రజా ప్రభుత్వం 125 ఇళ్లని ఈరోజు మీకు ఇవ్వటం జరుగుతుంది. ఈ 125 ఇళ్లతో పాటు ఇంకా అర్హులైన చాలా మంది ఇళ్లు కావాలని కొన్ని దశాబ్దాలుగా వారంతా ఎదురు చూస్తున్నారు. నిరుపేదలకి మొదటి విడత 1,00,000 ఇళ్లు శాంక్షన్ చేయడం జరిగింది. రాబోయే 2-3 రోజుల్లోనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మొదటి విడత సుమారు 19 నియోజకవర్గాల్లో పైలట్ కింద ఒక్కొక్క నియోజకవర్గంలో 500 నుంచి 1000 ఇళ్లు తగ్గకుండా స్టార్ట్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీద మొదట విడత 1,00,000 ఇళ్లు కడతాం. తర్వాత రెండో విడత కడతాం, మూడో విడత కూడా కడతాం.